ఇవన్నీ ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది? అబ్సల్యూట్లీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు లాభం చేకూరుతుంది. ప్రజలందరూ కోరుకుంటుంది ఒకటే, మళ్ళీ బీఆర్ఎస్ రావాలి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. ఎందుకంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పచ్చి రౌడీ. ఆయన బహిర్గతంగానే స్టేట్మెంట్లు ఇస్తుండు, ఈ గల్లీలో ఎవరిని తిరగనీయం, ఈ గల్లీలో ఎవరికి రానియమని స్టేట్మెంట్లు బహిర్గతంగానే ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అట్లాంటి నాయకుడిని ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. అంటే మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? బీజేపీ అసలు ఇక్కడ గ్రౌండ్లో వెళ్ళనే లేదు, ఏ నాయకుడు కూడా ఇక్కడ కనిపిస్తలేరు. అసలు బీజేపీ గురించి మాట్లాడమే అసలు అనవసరం అని నా ఉద్దేశం. అంటే మనం చూసుకుంటే తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, మరి ఒకవేళ ఇక్కడ కూడా కాంగ్రెస్ని గెలిపిస్తే ఫండ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, ప్రజలు తిడుతూ ఉన్నారు. అట్లాంటి పార్టీ ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తుందనేది విచిత్రం. మరి ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే రౌడీజానికి, గూండాయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది. ఈరోజు నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక రౌడీ, ఎన్నో కేసులు ఆయన మీద ఉన్నాయి. అట్లాంటి నాయకుడిని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టి ప్రజలందరినీ అవమానపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్టే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉంది, ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజల లోపల వెళ్ళింది. కాబట్టి బీఆర్ఎస్ అనేది బలంగా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మీరు అన్నట్లు గెలిస్తే ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో, ఎర్రగడ్డ కానీ అలాంటి ఏరియాలలో డెవలప్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి, గతంలో జరిగిన విషయమే కదా. ప్రతి పథకం కానీ ప్రతి పనులు కానీ బీఆర్ఎస్ సహాయంలోనే జరిగాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఏం పనులు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా ప్రజలందరూ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. చాలా బాధ కలుగుతూ ఉంది. ఎన్ని రోజులు అవుతుంది, 4000 పింఛన్ ఎక్కడ పోయింది, మహిళలకు 2500 ఎక్కడ పోయినాయి, ఉచిత కరెంట్ ఎక్కడ పోయింది. ఇప్పటికి కూడా చాలామంది నల్లా బిల్లులు దాదాపుగా 2000కు పై 20,000కు పైగా 10,000కు పైగా వస్తూ ఉంది. అక్కడ ఎక్కడ మాఫీ చేసిరు మీరు? చాలా ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇవన్నీ ప్రజలకు సంక్షేమ పథకం చేయండి. ఫస్ట్ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా సేవ చేసే వెళ్ళండి. ఈరోజు ప్రజలు అధికారంలో మిమ్మల్ని పట్టం కట్టారు, మరి దానికి ప్రతిఫలం మీరు కనిపించాలి కదా. కాబట్టి ఇది అంతా కాదు, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఓడిపోయింది, క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు ఆల్రెడీ.